చెప్పండి, ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సభ ద్వారా ఈ సిగ్గులేని బలుపు అహంకారం మదంతో కొట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నువ్వు ఇచ్చినటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్ని బాజాప్తా నెరవేర్చు అని చెప్పేసి కోరుతున్నాం. నువ్వు ఏమేమి ఆ రోజు హామీలు ఇచ్చినావో గుర్తు చేద్దామని చెప్పేసి ఈ సభ ద్వారా మేము అంటున్నాం. ఇచ్చిన హామీలు మర్చిపోయి పురుగుల మందు తాగి చావండి అన్న రేవంత్ రెడ్డి గారి మాటలకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నాము, బలుపు మదము అధికార దర్పము అహంకారంతో నువ్వు కొట్టుకుంటున్నావు. ఇలా ఆ బలుపుని ఆ మదాన్ని ఖచ్చితంగా ఇదే నిరుద్యోగులు దించుతారు, నిన్ను బొంద పెడతారు రానున్న రోజులో. ఈ పిచ్చి పిచ్చి మాటలు కాదు, ఇంద్రిందాగుడు సచ్చిపోమనుడు కాదు. నీకు చేతనైతే ప్రజలకు ఏదైనా చెయ్యి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యి, కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు భర్తీ అయ్యి ఇస్తా అన్నటువంటి జాబ్ క్యాలెండర్ పెట్టు. ఇటువంటి పనులు చేయి, అంతే తప్ప ఇంద్రిందాగి తాగడానికి నువ్వేడా నాకు ఎప్పుడు నాకు అర్థం కాదు. నీతో తాగిపిస్తారు రేపు నిరుద్యోగులు అందరూ కలిసి, వాళ్ళని తాగమంటావు. అంత అహంకారమా నీకు? ఇలా ముఖ్యమంత్రి అయితే ఏది పడుతుంది మాట్లాడవచ్చా? ఇదే బలుపుని రేపటి రోజున దించుతారు ప్రజలు ఖచ్చితంగా. కడుపు మండి వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తుంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? పెయిడ్ ఆర్టిస్ట్లా కాదా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, కలేజా ఉంటే, మొగోడైతే, మొల్దారం వేసుకున్న మొగోడే అయితే ఎవ్వరు సెక్యూరిటీ లేకుండా మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని వాళ్ళ మధ్యలో ఉండే అనుమానం పొల్లు జోపుతారు. ఇటువంటి సిగ్గు తక్కువ మాటలు మాట్లాడు కాదు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన అది. పెయిడ్ ఆర్టిస్టులు ఇండ్రిందావు చావమంటారు ఎవరన్నా నిరుద్యోగుల్ని? ధర్నా చేయడం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రైట్, అది ఫండమెంటల్ రైట్. నువ్వు ఎవడివా ఇండ్రిందావు సావమని చెప్పడానికి? నీతో ఆయిపిస్తారు రేపు. పిచ్చి పిచ్చి మాటలు బంద్ పెట్టి ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి అదే మేము అందరం కోరుకుంటాం. ఇవాళ 67,000 ఉద్యోగాలు ఇప్పటికే మేము ఇచ్చి ఉన్నామని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారన్న? నిజమే, వాని బొందా, వానికి శాతనైతే ఒక వైట్ పేపర్ మీద, శ్వేతపత్రం మీద ఎన్ని ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినాక నోటిఫికేషన్ జారీ చేసినరో చెప్పమని చెప్పు. వాడు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో 15,000 ఉద్యోగాలే నికార్సుగా వాని ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. మిగతా 40,000 కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈ దిక్కుమాల సన్నాసిగాడు 2.5 ఏళ్లలో ఇచ్చింది 15,000 ఉద్యోగాలు మాత్రమే. అది జరిగినటువంటి ఫ్యాక్ట్. దమ్ముంటే ఇట్టా శ్వేతపత్రం బయటపెట్టు. సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ యువతకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచు? యువతకు భరోసా మా నాయకుడు కేటీఆర్ గారు బరాబరిస్తారు. కేటీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 24 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలను తీసుకొచ్చింది. తనకున్నటువంటి మేధస్సు శక్తిని అంత ఉపయోగించి ప్రపంచంలో ఉన్నటువంటి మేటి దేశాల నుంచి వెళ్ళి కంపెనీస్ ఇన్వైట్ చేసి పెట్టుబడులు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ భరోసా మళ్ళీ ఇక్కడ నుండి ఇస్తారు ఇదే వేదిక పై నుంచి. అట్లాగే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం చెప్తున్నారు, ఒకటే ఫైనల్, ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చు. జాబ్ క్యాలెండర్ పెట్టు. ఇస్తా అన్నటువంటి స్కాలర్షిప్లు ఇయ్యి, నిరుద్యోగ వృత్తి ఇయ్యి, రకరకాల అడ్డమైన హామీలన్నీ కూడా ఇచ్చినావు కదా, ఆ హామీలన్నీ నెరవేర్చు. లేకపోతే నిన్ను గుంజుకొచ్చి ఈడ్చుకొచ్చి ఇదే ప్రజా క్షేత్రంలో నిన్ను నిలబెడతారు ప్రజలు కూడా.